ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ మోకాళ్ళ నొప్పులు. సర్వసాధారణమైపోయాయి, వయసుతో సంబంధం లేకుండా. సర్జరీ అయిన తర్వాత తగ్గాలి నొప్పులు, కానీ కొంతమందిలో సర్జరీ అయిన తర్వాత కూడా నొప్పులు ఉంటున్నాయి. మరి దీనికి కారణం ఏంటి? పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉందా ఆయుర్వేదంలో? మనకు వివరించడానికి కేఎస్ఏసి హాస్పిటల్స్ హైదరాబాద్ నుంచి డాక్టర్ సాజీ డిసౌజా గారు జాయిన్ అవుతున్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు TV9. నమస్తే అమ్మా. సో నిజంగా వింతగా అనిపిస్తుంది ఈ క్వశ్చన్, కానీ చాలా మంది ఫేస్ చేస్తున్నారు. డాక్టర్, ఎందుకు వస్తున్నాయి అంటారు సర్జరీ తర్వాత కూడా పెయిన్స్? ఈ సర్జరీ అన్నిటికీ పరిష్కారం కాదని పెద్ద సత్యం అది. కానీ నేను సర్జన్స్కి వ్యతిరేకంగా కాదు, మోడర్న్ మెడికల్ సిస్టమ్కి మనం నెగిటివ్ చెప్పట్లేదు. కానీ మనకి కత్తి పెట్టకుండానే దానికి ఒక పరిష్కారం ఉన్నప్పుడు ఎందుకు కత్తి పెట్టాలి? కత్తి పెట్టిన తర్వాత కూడా సర్జరీ అయిపోయినా కూడా మళ్ళీ ఇదే కాంప్లికేషన్స్ మళ్ళీ చాలామందికి ఎక్కువ అవుతుంది. కొందరికి బాగానే తగ్గుతుంది, కొందరికి కొన్ని రోజుల వరకు హాయిగా ఉంటుంది, మళ్ళీ అది ఆ విధంగా అవుతుంది. సో ఈ యొక్క పేషెంట్, మనం ఒక పేషెంట్ గురించి చెప్పేది ఏంటంటే, పాపం ఆండమాన్స్ నుంచి, ఇండియాలో కూడా కాదు, ఆండమాన్స్ అంటే ఇండియా ఇదిలో యూనియన్ టెరిటరీ అనే, బట్ మన మెయిన్ ఇదిలు కాకుండా అక్కడ నుంచి మా దగ్గర వచ్చి ట్రీట్మెంట్ చేసుకొని జస్ట్ 14 డేస్లో, అది కూడా ఈ పేషెంట్కి ఏమైందంటే కాలు కూడా మొత్తానికి వంకరగా అయిపోయింది. అంటే మనకి ఇప్పుడు ఇట్లా ఉండాలి మోకాలు జాయింట్, ఓకే? ఈ జాయింట్ ఇది తొడ ఎముక, కింద ఒక పెద్ద ఎముకలు, పక్కకు ఒక చిన్న ఎముకలు, ఇలా ఉండాల్సినది ఏమైందంటే ఇలా మొత్తానికి లోపల వెళ్ళిపోయి ఇట్లా బెండ్ అయి కాలు ఇట్లా వంకరగా అయిపోయింది. ఈ వంకరగా అయిన పేషెంట్ పాపం దానికి కింద మెయిన్ ఒక బోన్లో టిబియా అనే బోన్లో ఫ్రాక్చర్ కూడా అయింది. ఆ ఫ్రాక్చర్లో ప్లేట్ స్క్రూ కూడా పెట్టడం జరిగింది. సో ఈ కండిషన్ల తర్వాత కూడా ఆమెకి మోకాలది వాళ్ళు ఆ ఫ్రాక్చర్ సెట్ చేస్తే లేదా అది కరెక్ట్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పి పాపం దానికి సర్జరీ కూడా జరిగింది. అది అయిపోయిన తర్వాత కూడా అసలు ఏం ఇంప్రూవ్మెంట్ లేదు. తర్వాత టోటల్ నీ జాయింట్ రీప్లేస్మెంట్ అవి ఇవి అని చెప్పి పాపం పేషెంట్ అన్ని హాస్పిటల్ తిరగడం జరిగింది. చివరికి ఆమె ఏదో మా ప్రోగ్రామ్ ఇన్స్టాలో ఏదో చూసుకొని ఆమె మా దగ్గర రావడం జరిగింది. సో ఆ పేషెంట్ది నేను ట్రీట్మెంట్కి ముందు ఉన్న పరిస్థితి, ట్రీట్మెంట్ తర్వాత ఉన్న పరిస్థితి ఫస్ట్ చూపిస్తామమ్మా. ఓకే, మీరు ఇక్కడ చూడండి, ఇది సర్జరీ చేసి ఆ ప్లేట్ చీకులు అన్నీ ఉన్నాయి, నెయిల్స్ అన్నీ ఉన్నాయి, ఒకటి ప్లేట్ అండ్ స్క్రూస్ అన్నీ ఉన్నాయి. దీనిలో అస్సలు గ్యాప్ లేదు. చూడండి, ఇది కాలు ఎలా వంగిపోయిందని, ఇది ఒక కాలు, ఇంకొక కాలు చూడండి, ఇది మొత్తానికి లోపల వెళ్ళిపోయినట్టు ఓవర్లాపింగ్ విధంగా అయింది బోన్ జాయింట్. ఓకే, అలాగా వంగరగా జెను వైరస్ అనే ఒక సిచ్యువేషన్లో కూడా ఉన్న కేసెస్. సెల్ఫ్ ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నాయి అంటే కేవలం ఆస్టియో ఆర్థరైటిస్ కాదు, అక్కడ గ్రేడ్ 3 to grade 4 ఆస్టియో ఆర్థరైటిస్ ప్లస్ జెను వైరస్ ఉన్న ఒక కేసు. ఓకే, ఈ పేషెంట్ జస్ట్ కేవలం 2 వారాలు 14 డేస్లో మీరు చూడండి ఇక్కడ వచ్చిన మార్పులు, ఈ స్పేసింగ్ కూడా వచ్చేసింది. ఇక్కడ చూడండి మంచిగా స్పేస్ వచ్చింది, ఆ అలైన్మెంట్ కూడా చక్కగా సెట్ అయింది. ఆ పేషెంట్ కూడా చాలా బాగా హ్యాపీగా నడుచుకొని ముందు కుండుకొని ఇట్లా మన బాతు కన్నా ఘోరంగా కుండుకొని రావడం, తన హస్బెండ్ చేయి పట్టుకొని మా కన్సల్టేషన్ రూమ్లో రావడం, చివరికి ట్రీట్మెంట్ అయిపోయినాక మొత్తం ఆమె అందరినీ నడుచుకొని హాయిగా హ్యాపీగా వెళ్ళిపోవడం జరిగింది. సో అదొక పెద్ద స్టోరీ. యాక్చువల్లీ ఆమెది సక్సెస్ స్టోరీ ఆమె కూడా చెప్పే బయట కూడా మనం వింటాం ప్రోగ్రాంలో. నా పేరు లక్ష్మీకాంతం. నేను చాలా సంవత్సరాల నుండి మోకాలు నొప్పితో బాధపడుతున్నాను. అయితే ఇక్కడ హైదరాబాద్లో చాలా మెడికల్కి వెళ్ళి చాలా డాక్టర్లతో కలిశాను. నా రిపోర్ట్స్ అన్నీ చూశారు. అందరు డాక్టర్లు ఒకటే మాట చెప్పారు, నీ రీప్లేస్ రెండు మోకాలకి నీ రీప్లేస్మెంట్ కంపల్సరీ అని చెప్పారు. ఇంతలో ఒకరోజు ఇన్స్టాగ్రామ్లో డాక్టర్ సాజీ డిసోజా గారిది ఇంటర్వ్యూ చూశాను. అదే కేఎస్ఏసి హాస్పిటల్ యొక్క ఇంటర్వ్యూ చూసి నాకు ఏదో ఒక ధైర్యం వచ్చింది. నెక్స్ట్ డే డాక్టర్ వచ్చి కలిశాను. డాక్టర్ చెప్పారు ఇలాంటి ట్రీట్మెంట్ ఉంటుందని. అయితే ట్రీట్మెంట్ ముందే నా ఎక్స్రే డాక్టర్ చూశారు. నా ఎక్స్రేలో ఈ ప్రాబ్లం ఉందని ముందే చెప్పారు. ఆ తర్వాతను 14 డేస్ ఇక్కడ నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను. ట్రాక్షన్ చేయించారు, తర్వాతను థెరపీ చేయించారు. నాకు థెరపీ చేసిన ఆవిడ భాగ్య చాలా బాగా చేసింది. తర్వాత ఇక్కడ ప్రతి ఒక్క స్టాఫ్ ప్రతి విషయంలోనూ, అంటే నేను ఎక్కడ ట్రాక్షన్కి వెళ్ళేటప్పుడు కానీ, ట్రాక్షన్ నుండి థెరపీ రూమ్కి వచ్చేటప్పుడు కానీ అందరూ చాలా కేర్గా తీసుకున్నారు. ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు. ఆ తర్వాత 14 డేస్ తర్వాతను
ఈ ట్రీట్మెంట్ అయ్యాక మళ్ళీ ఎక్స్రే చేయించారు డాక్టర్ గారు. అది ఎక్స్రే తీయించి చూపించేటప్పుడు చాలా విపరీతమైన తేడా వచ్చింది. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ గారు చెప్పారు ఎగ్దమ్ నార్మల్ గా ఉంది, ఇంకా 3 months మందులు వాడితే ఎగ్దమ్ నార్మల్ అవుతుంది అని చెప్పారు. దానికి డాక్టర్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. యా ఇట్స్ మిరకిల్. 2 weeks లో అంత రికవరీ అంటే ఎట్లా ఏం చేస్తారు? ట్రీట్మెంట్ ఏంటి చెప్పండి. మ్యాజిక్. అంటే ఇప్పుడు మన హాస్పిటల్ ఏంటంటే మనం ఏంటంటే ఇప్పుడు కొన్ని సంగతులు మనకి లాజిక్ అనేది ఒకటి ఉంది, కామన్ సెన్స్ అనేది ఒకటి ఉంది. ఊరికే ఆయుర్వేదం అనే పేర్లు మాత్రం కాదు, కానీ ఆయుర్వేదం ఎలా వాడాలి, ఎట్లా ఉపయోగించాలి, ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఆ పేషెంట్కి ఆయుర్వేదంలో ఏమేమి థెరపీలు వాడాలి, దానికి వేరే ఏదన్నా కాంబినేషన్స్ థెరపీస్ వాడాలి, చివరికి ఆ పేషెంట్కి జబ్బు తగ్గిపోవాలి. అంటే పేషెంట్ సైకాలజీలమ్మ, నేను అలోపతి వాడుతున్నానో, హోమియోపతి వాడుతున్నానో, ఆయుర్వేదం వాడుతున్నానో, ఇంకా న్యాచురోపతి, యోగా, టిబెటన్ మెడిసిన్, ఏ పది అయితే కూడా పేషెంట్కి ఫరక్ పడదు. పేషెంట్కి ఏంటి, నా జబ్బు తగ్గాలి. కరెక్ట్. సో కేఎస్ఏసి హ్యాస్ దాట్ యాజ్ స్టాంప్ మన ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్లో. ఎందుకంటే పేషెంట్ వచ్చినప్పుడు పేషెంట్కి జబ్బు తగ్గించి పంపాలి. అది విత్ మెడికల్ రిపోర్ట్స్, ట్రీట్మెంట్కి ముందు ఉన్న మెడికల్ రిపోర్ట్స్, ట్రీట్మెంట్ తర్వాత ఉన్న మెడికల్ రిపోర్ట్. దానిలో క్లియర్గా మీకు అర్థమవుతుంది. మొత్తం బంగారుగా అయిపోయిన పేషెంట్ మొత్తం జస్ట్ 14 రోజులు నార్మల్ అయ్యి ఇప్పుడు నిన్ననే డిశ్చార్జ్ అయ్యి పేషెంట్ అండమాన్స్కి తిరిగి వెళ్తున్నాం. సో ఆ సక్సెస్ స్టోరీ అన్నది మనం ఏంటంటే ఆ జాయింట్ అలైన్మెంట్ కరెక్ట్ చేయడం జరుగుతుందమ్మా. అలాగే మధ్యలో గుజ్జు అరిగిపోయి ఉండదు కదా, ఆ గుజ్జుని మరి తిరిగి తీసుకురావడం, చుట్టూ ఉన్న లిగమెంట్, టెండన్, మసిల్స్ ఇవి అన్నీ మనం తిరిగి స్ట్రెంగ్త్ తీసుకొని రావడం. అది కూడా మనం ఫర్దర్ స్టడీస్ ఉన్నాయి, అది సెట్ అయిందా లేదా, అది లిగమెంట్ స్ట్రెంగ్త్ అయిందా, లిగమెంట్ టేర్ ఉన్నది కూడా మనం చాలా హీల్ చేస్తున్నాం. అలాగే మసిల్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే అది క్లియర్ అవ్వడము, బోన్ అలైన్మెంట్ క్లియర్ చేసుకొని రావడం, ఇవి అన్నీ మనము ప్రీ అండ్ పోస్ట్ రిపోర్ట్స్లో మనకు క్లియర్గా కనపడుతుంది. సో పోస్ట్ సర్జరీ అయిపోయిన తర్వాత కూడా చాలామంది బాధపడుతున్నారు. ఈవెన్ నీ జాయింట్ రీప్లేస్మెంట్ అయిన తర్వాత కూడా చాలామంది బాధపడుతున్నారు. సో మా హాస్పిటల్ ఇప్పుడు ఒక 10-20 పేషెంట్ని మనం ఒక రోజు చూస్తే దానిలో ఆల్మోస్ట్ ఒక 25 to 30% ఆర్ పోస్ట్ సర్జరీ కేసెస్. అది వెన్నుపూసలు కావచ్చు, మెడ కావచ్చు, నడుము కావచ్చు, మోకాలు కావచ్చు, పైల్స్, ఫిషర్, ఇతర ప్రాబ్లమ్స్ కావచ్చు. ఒక పేషెంట్ది పైల్స్ సంగతి అయితే 5 సర్జరీస్ అమెరికన్లు, ఇండియన్లు మారి సర్జరీ చేసిన తర్వాత కూడా తగ్గకుండా అది పెద్ద పుండాయి, అది క్యాన్సర్ దాకా పోయిన ఒక సిచ్యువేషన్ వచ్చిన కేసుని మనం మొత్తానికి రివర్స్ చేసిన స్టోరీస్ ఉన్నాయి. సో కేఎస్ఏసి హాస్పిటల్ది చరిత్రం లాస్ట్ 28 years, ఆల్మోస్ట్ 3 decades. సో అది ఏంటంటే అక్కడ ఉన్న డాక్టర్స్ది మేధావితనం, అక్కడ ఉన్న మన థెరపిస్ట్ది ఇంటెలిజెన్స్, మళ్ళీ మన సపోర్ట్ స్టాఫ్, ద టీమ్ ఇట్ సెల్ఫ్, కేఎస్ఏసి టీమ్, ఇది దానికి చాలా 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 మనం అందరి కృతజ్ఞత ఉండేది మా పేషెంట్స్కి. ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరు మా మీద పెట్టిన నమ్మకం, దట్ ఈస్ వాట్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. అండ్ మన ఇంటెలిజెన్స్, మన కమిట్మెంట్, మన ట్యాకిల్ చేసిన ఒక విధానం, ఇవి అన్నీ చూసుకునేటప్పుడు రిజల్ట్ హ్యాస్ టు కమ్. సో ఇలాంటి చాలామంది చూస్తారంటే అమ్మో మహా అద్భుతం. మీరు ఇప్పుడు ఎక్స్రే చూస్తే ఎనీ మెడికల్ డాక్టర్ అక్రాస్ ద వరల్డ్ వాళ్ళది ఏంటి, వాట్ ఈస్ ద మిరకిల్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని అక్రాస్ US, మన యూరోప్, so many doctors, orthopedic doctors are thinking, why, what are you doing, what is magical, what is happening at your place. So ఇది వరుసగా ఈ మ్యాజిక్ జరుగుతూనే ఉంటుందండి. సో దానికి ఏంటంటే ఆ మ్యాజిక్ జరగాలంటే మంచి వ్యక్తులు కలవాలి. ఓకే, పేషెంట్ డాక్టర్ మధ్యలో ఒక చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఉండాలి. ఒకరిని అర్థం చేసుకున్న ఒక బాండింగ్ రావాలి. పేషెంట్ చెప్పేది ప్రశాంతంగా ఓపికతో వినడానికి ఉన్న ఒక ఇది డాక్టర్కి ఉండాలి. పేషెంట్ని అర్థం చేసుకోవాలి. కేవలం మన ఏదో పేషెంట్ నోరు తెరవగానే మెడిసిన్ రాసి ఇచ్చినది కాదు. ఆ పేషెంట్ది ప్రాబ్లమ్స్ విని అది అర్థం చేసుకొని వాళ్ళకి ఆ వేరు నుంచి సలహా ఉందా లేదా, కుదరలేకపోతే కుదరదు, చేయకూడదు ఆ పని. సో నేను నా వ్యూవర్స్కి చెప్పిన సంగతి ఏంటంటమ్మా, అందరూ పరిగెత్తుకొని నా దగ్గర రమ్మని నేను ఎప్పుడు పిలవట్లేదు, చెప్పడం కూడా లేదు. మీరు ఎక్కడ మోకాలు నొప్పులతో వెళ్తే కూడా
దానికి ఫస్ట్ ఒక మెడికల్ రిపోర్ట్ ఉండాలి. మీరు మీ డాక్టర్ దగ్గరనే ట్రీట్మెంట్ చేసుకోండి. ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ మెడికల్ రిపోర్ట్ తీయండి. అక్కడ ఆ తేడా కనపడాలి. అక్కడ కనిపించినప్పుడే అది కరెక్ట్ అయిన చికిత్స, అది ఇచ్చే వాళ్ళే కరెక్ట్ అయిన డాక్టర్, అది ఇచ్చే హాస్పిటలే సరి అయిన హాస్పిటల్. లైఫ్ లైన్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి TV9. కానీ ఆయుర్వేదం చాలా స్లోగా వర్క్ అవుతుంది అని అందరూ అనుకుంటారు, బట్ మీరు ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నారు. జస్ట్ 2 వీక్స్లో ఇంత గొప్ప హీలింగ్ అని అంటే దట్స్ అమేజింగ్. అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఆయుర్వేదం హ్యాస్ దాట్ పవర్ అంటారా? ఇక్కడ ఏంటంటే మామూలుగా ఇంగ్లీష్లో పేషెంట్స్ ఏంటి, రోగిలు, పేషెంట్స్ హ్యాస్ లెస్ పేషెంట్స్ అంటది. పేషెంట్స్ ఏంటి, ఓపిక కదా మామూలుగా. బట్ ఇక్కడ ఒక డాక్టర్ హ్యాస్ వెరీ లెస్ పేషెంట్స్. నాకు ఓపిక చాలా తక్కువ. ఎందుకంటే పాపం పేషెంట్ మా దగ్గర వచ్చినప్పుడు రకరకాల హాస్పిటల్ తిరిగి 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 అక్కడ పోయి ఇక్కడ పోయి రకరకాల వైద్య విధానం ట్రై చేసి, ఎందుకంటే పేషెంట్ది ఆశ కదా, నాకు ఎంత తొందరగా ఈ బాధ నుంచి బయటకు పడాలని. పాపం వాళ్ళని తప్పు చెప్పి లాభం లేదు, ఎవరు ఏదంటే అక్కడ తిరగడం పోతుంది పాపం పేషెంట్. సో ఇట్లా అక్కడ ఇక్కడ 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 అన్నీ పోయి చివరికి మా దగ్గర వచ్చేటప్పుడు ఆ మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అన్ని విధంగా కూలి ఉన్న పేషెంట్కి ఇంకా నేను నా సంబలసిన నా దగ్గర ఉండు, నేను ట్రీట్మెంట్ చేస్తామంటే ఒక ఇది ఉండదు కదా, వాళ్ళకి ఆ ఓపిక అన్నీ పోయి ఉండొచ్చు. అప్పుడు ఐ థాట్ వీ షుడ్ యాక్ట్ వెరీ క్విక్లీ. అండ్ ఆయుర్వేదం మీద ఒక పెద్ద అపోహ ఉంటుంది. ఆయుర్వేదం మీద చాలా అపోహలే ఉంటుందండి. ఆయుర్వేదం వాడితే వేడి ఎక్కుతుంది, ఆయుర్వేదం చాలా స్లోగా ఉంటుంది, మళ్ళీ ఆయుర్వేదంలో మెటల్స్ మెడికేషన్లు ఉంటుంది, మీ కిడ్నీ లివర్ అన్ని కొట్టిపోతుంది. ఇప్పుడు నేను కిడ్నీ లివర్ అలోపతి మెడిసిన్స్ వాడి 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 అదన్నీ చచ్చిపడిపోయిన కిడ్నీస్ లివర్ని మనం తిరిగి తీసుకొస్తున్నాం. ఇప్పుడు అది కూడా నేను వేరే ఒక ఎపిసోడ్లో చూపిస్తాను. మెడిసిన్స్ ఎఫెక్ట్ దిక్కెళ్ళి కిడ్నీ లివర్ అన్ని కూలిపోయిన, అలోపతి మెడిసిన్స్ వాడి కూలిపోయిన పేషెంట్స్ని తిరిగి వాళ్ళది కిడ్నీ పవర్ కూడా ఎన్హాన్స్ చేసుకొని, ఈజీఎఫ్ఆర్ అన్ని స్ట్రాంగ్ చేసుకొని, వాళ్ళది క్రియాటిన్ లెవెల్స్ కానీ ఇవి అన్ని యూరిక్ యాసిడ్ లెవెల్స్ అన్ని తక్కువ చేసి, లివర్ది ఫ్యాటీ లివర్ గ్రేడ్ 3 అయితే కూడా తిరిగి తీసుకొని వచ్చిన స్టోరీస్, కేసెస్లు సర్వసాధారణంగా జరుగుతుంది. అలాగే డయాబెటీస్ని రివర్స్ చేస్తున్నాం మనం. ఓకే, డయాబెటీస్ అంటే ఒకసారి వస్తే జీవితాంతం మందులు వాడాలని ఒక ఇదితో అందరూ ఉంటున్నారు, బట్ వీఆర్ రివర్సింగ్ ఇట్. అలాగే డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ దిక్కెళ్ళి నరాలు చచ్చిపడిపోవడం, ఇప్పుడు వెన్నుపూస ప్రాబ్లం దిక్కెళ్ళి నరాలు చచ్చిపోవడం, ఈ నరాలు చచ్చిపడిపోయినా అన్ని రకంగా ఉన్న నరాలు సమస్యలు న్యూరోపతి కూడా మనం తిరిగి తీసుకొస్తున్నాం. అది కూడా విత్ మెడికల్ రిపోర్ట్స్. అది సెన్సరీ న్యూరోపతి కానివ్వండి, రేడికులోపతి కానివ్వండి, మోటార్ న్యూరోపతి కానివ్వండి, సెన్సరీ అండ్ మోటార్ న్యూరోపతి కానివ్వండి, పాలీ న్యూరోపతి కానివ్వండి, డీమైలినేటింగ్ న్యూరోపతి కానివ్వండి, అంటే నరాలు చుట్టూ ఉన్న మైలిన్ షీత్ కరిగిపోయిన కేసులు కూడా మనం అది తిరిగి తీసుకురావడం జరుగుతుంది. సో ఇది ఆయుర్వేదంది గొప్పతనం. మళ్ళీ నేను ముందే చెప్పినా కదండి, నాకు ఒక మంచి టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉంది. దే ఆర్ రియలీ జెమ్స్ అండి. సో ఆ డాక్టర్స్, మా థెరపిస్ట్, మా టీమ్, పారామెడికల్ స్టాఫ్, వి ఆల్ వర్క్ ఇన్ యూనిసన్. సో ఒక టీమ్ లాగా మనం ముందుకు వెళ్ళినప్పుడు మంచి పేషెంట్ దొరకడం కూడా ఒక డాక్టర్ది అదృష్టం అండి. కానీ సర్జరీని ఫైనల్ ఆప్షన్ అని చెప్పడంతోనే సర్జరీకి వెళ్తారు. సో సర్జరీ అని చెప్పిన తర్వాత కూడా మీ దగ్గరికి వస్తే ట్రీట్మెంట్ వాళ్ళకి జరుగుతుంది, వాళ్ళు మళ్ళీ నార్మల్ అవుతారంటారా? మీకు సర్జరీ ఉంది. ఇప్పుడు నేను జస్ట్ అందరూ భయపడుస్తారు, అయ్యో వేరే ఇంకా మన ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు సర్జరీ చేసుకున్నారు, వాళ్ళకి మంచిగా అయింది. మంచిదే, సర్జరీ మోసమని కాదు నేను చెప్పేది. కానీ మీకు సర్జరీకి ముందే ఒక సెకండ్ ఒపీనియన్, సర్జరీ లేకుండా ఒక పరిష్కారం కావాలంటే కొన్ని మీ దగ్గర ఉన్న డాక్టర్స్ దగ్గర, లేదా మీకు హైదరాబాద్లో బంజారా హిల్స్ అందుబాటులో ఉండే మా దగ్గర ఒకసారి, సార్ ఇది సర్జరీ లేకుండా నయం అవుతుందా లేదా, మహా అంటే మన ఖర్చు ఎంత అండి, ఒక డాక్టర్ది ఫీజు అంతే కదా. కానీ కత్తి పెట్టిన తర్వాత మనకు దానిలో ఏం చేయలేం. ఇక్కడ ఆ పేషెంట్ పెట్టిన తర్వాత కూడా మనం తిరిగి తీసుకురావడం జరిగింది. అంటే అక్కడ ఆ పేషెంట్కి మనం పెట్టిన ఎఫర్ట్ చాలా హైగా పెట్టాలి. ఆ పాపం పేషెంట్ సర్జరీది ట్రామా ఉంది, పైగా మనం చేసే ట్రీట్మెంట్ లోపల ప్లేట్ స్క్రూస్ అన్నీ ఉండేవి, అది పెట్టి మళ్ళీ మనం నయం చేసి తీసుకురావడం జరిగింది. సో ఇట్ టేక్స్ ఎ లిటిల్ మోర్ దిస్ థింగ్. సో మై రిక్వెస్ట్ ఈస్ దాట్ మీరు ఎవరన్నా మోకాలుది నొప్పుల కోసం డాక్టర్స్ దగ్గర వెళ్ళినప్పుడు సర్జరీ అని చెప్పడం జరిగింది అనుకోండి, మీ ఇష్టం, మీరు చాయిస్ చేసుకోవచ్చు సర్జరీ. బట్ బిఫోర్ డూయింగ్ దాట్, దానికి ముందు ఒక్కసారి ఒక మంచి ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గర, లేదా మీకు మేము అందుబాటులో ఉంటే మా దగ్గర వచ్చి, సార్ ఇది మీ వాళ్ళకు క్లియర్ అవుతుందా లేదా, మనం క్లియర్ అవుతుందని చెప్పింది అనుకోండి, ఖచ్చితంగా మీకి సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గత లాస్ట్ 28 years 30 సంవత్సరం క్లోజ్ నేను మోకాలది ట్రీట్మెంట్ చేసిన ఒక్కరు కూడా తర్వాత సర్జరీకి వెళ్ళలేదమ్మా ఈ రోజు వరకు.
సో దట్ ఈస్ అవర్ రికార్డ్. ఒక్కసారి మనం చేసిందంటే మళ్ళీ జరగలేదు. కానీ సర్జరీ అయిపోయిన తర్వాత కూడా మీరు చెప్పినట్టు వీఆర్ అగైన్ డూయింగ్, అది కూడా 14 days లోపల. దట్ ఈస్ సంథింగ్ అమేజింగ్. ఎస్, ఆఫ్టర్ ద ట్రీట్మెంట్ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మళ్ళీ కాళ్ళ నొప్పులు లేదా మోకాళ్ళ నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయా మీరు చెప్పిన జాగ్రత్తలు తీసుకోకపోతే? ఇప్పుడు చూడమ్మా, ఒకటి చిన్న జలుపు నుంచి క్యాన్సర్ దాకా మనకి జబ్బులు రావచ్చు రకరకాల. ఈ జబ్బులు వస్తే అది తగ్గించడం బాధ్యత మాత్రమే డాక్టర్కి ఉంటుంది. అది ఎవ్రీ పేషెంట్ షుడ్ అండర్స్టాండ్. మీరు ప్రతి ఒక్కరు మనసులో పెట్టుకోండి. ఎందుకంటే మీరు పుట్టుకతోనే ఈ జబ్బు తీసుకొని రాలే, మీరు చేసిన వృత్తి బట్టి మీకు రావడం జరిగింది. సో కొన్ని సంగతులు మనం జాగ్రత్తగా చెప్తారు, ఇది చేయకూడదమ్మా, ఇలా ఉండాలమ్మా అని. సో పేషెంట్కి ఆ పిచ్చి ప్రాబ్లం, ఆ నొప్పి, లేవడం, కింద కూర్చుండే లేవడం, కింద కూర్చోడం కుదరదు, కూర్చుండే లేవడం కుదరదు, వాళ్ళు లేచుకుంటే లేదంటే ఒక అడుగులు పెడితే వాళ్ళు పెట్టే ముందే 10 మందికి తెలిసిపోతుంది సపోర్టుతో. అట్లా రకరకాల దీనిలో వాళ్ళకి ఇబ్బంది వచ్చేది. మళ్ళీ నడక కూడా ఇట్లా కుండుకొని అంటే ఎంత ఇదిగా అనిపిస్తుంది. చాలామంది ఏంటంటే గుడికి కూడా వెళ్ళట్లేదండి మోకాళ్ళ నొప్పులు భయపడి, లేదా మా పిల్లలతో కొంచెం ఏజ్ వచ్చిన తల్లిలో ఏంటంటే పిల్లలతో బయట వెళ్ళాలని కోరిక ఉంది. కానీ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు అన్ని చోట్ల తీసుకొని చూపించింది కదా అమ్మ నాన్న, చిన్నగా ఉన్న పిల్లలు ఉన్నప్పుడు ప్రపంచం మొత్తం చూపించాడు వాళ్ళకి చేతన అయినట్టు. ఇప్పుడు కాలం మారింది, పిల్లలకి ఛాన్స్ వచ్చింది అమ్మ తండ్రిని తీసుకొని తిరగాలని. కానీ అమ్మ వద్దురా బా, అక్కడ మెట్టలు ఉంటుంది, నాకు రాదు, నాకు నడవడం అక్కడ లిఫ్ట్ ఉందా, లేదా మళ్ళీ ఎస్కలేటర్ ఉండకపోతే నాకు కొంచెం ఇబ్బంది, మోకాలతో కుదరదు. ఎందుకంటే వీళ్ళు తల్లిదండ్రులు ఎందుకు వెనకపోతున్నారంటే నా దిక్కెళ్ళి నా పిల్లలకి ఏమి ఇబ్బందులు రాకూడదు. చాలామంది యూఎస్ వెళ్ళడం, పిల్లలు ఉండదు వెళ్ళాలి, కానీ మోకాలు నొప్పి ఎక్కడ వెళ్తే పాపం పిల్లలకి కదా నేను బాధ ఇవ్వడం, వద్దులే మనం ఇక్కడే అడ్జస్ట్ అవుతాం. సో ఇలా పోతుంది. దయచేసి అలాంటివి ఉన్న తల్లిదండ్రులకి ఒక మాట చెప్తున్నాను, మేమున్నప్పుడు మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మాకు సాధ్యమైనంత వరకు మీ మొహములు ఆ చిరునవ్వు మళ్ళీ తీసుకువచ్చే బాధ్యత మనది. సో అది మీకు మళ్ళీ మీ పిల్లలతో తిరగాలని ఉండే కూడా వీఆర్ దేర్ విత్ యూ. కానీ అనవసరమైన ఇంపాసిబుల్ అయిన ప్రామిసెస్ మనం ఇవ్వము. మీ రిపోర్ట్లు చూసి మాకు కుదిరితే ఖచ్చితంగా మనం కరెక్ట్గా ఫ్యాక్చువల్గా మీకు చెప్పడం జరుగుతుంది. కుదురుతుందని మనం కుదురుతుందని చెప్పింది అనుకోండి, మీరు మీకు తగ్గినట్టే. ఎందుకంటే దెర్ ఇస్ నథింగ్ విచ్ క్యాన్ డీరైల్ అస్ ఫ్రమ్ అవర్ ఫోకస్. ఇది ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్గా చూడాలా, లేదంటే అజాగ్రత్తల వల్ల వస్తున్నాయంటారు, లైఫ్ స్టైల్స్ చేంజెస్ వల్ల? అండ్ మీరు తక్కువ వయసు, ఏ వయసు ఉన్న వాళ్ళని చూశారు? 15-16 years ఉన్న పిల్లలకు చూస్తున్నాడు. ఓ గాడ్. సో దట్ ఈస్ అ వెరీ 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 స్మాల్ దిస్ థింగ్ కదా. ఎందుకు నా కొడుకుకే ప్రాబ్లం వచ్చింది, వాడు ఫుట్బాల్ ఆడి వాడిది లిగమెంట్ ఇవన్నీ పోయి మోకాలది ప్రాబ్లం వచ్చింది. వీ హ్యావ్ ట్రీటెడ్ హిమ్ ఆల్సో, నా మై ఓన్ సన్. దెన్ మళ్ళీ అలాగే వెళ్ళిపోయి 86-90. ఇప్పుడు మనం చెప్పిన కేసెస్ ఇట్ ఈస్ అ 55-year-old పేషెంట్ ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకన్. ఐ థింక్ సో 55 అని అనుకుంటున్నాను. ఎస్, 55-year-old దిస్ థింగ్. సో ఏజ్ ఇస్ నాట్ దిస్ థింగ్ అండి. ఆఫ్ కోర్స్ మనకి హీలింగ్ కొంచెం టైం ఎక్కువ పడుతుంది, ఓల్డ్ ఏజ్ మనీ టూ మచ్ ఏజ్ అయితే. బట్ వీ ట్రీట్ ఎల్డర్లీ పీపుల్ ఆల్సో. మనసులో ఒక గట్టిగా విల్ పవర్ అని ఉండే చాలండి. మీరు మా దగ్గర వస్తే వీ విల్ టేక్ కేర్, డోంట్ వరీ. మనసులు ఓడిపోయినట్టు ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి, విన్నర్స్ నెవర్ క్విట్. గెలవాలి అని తపన పెట్టిన వాళ్ళు ఎప్పుడు ఓడిపోవడం గురించి ఆలోచన చేయరు. క్విట్టర్స్ నెవర్ విన్ అని కూడా ఉంది. నేను ఓడిపోతానా అనే భయం ఉన్నవాళ్ళు లేదా ఆందోళన ఉన్నవాళ్ళు లైఫ్లో గెలిచే చరిత్రం కూడా లేదు. ఫైనల్గా ఒక విషయం చెప్పండి, మోకాళ్ళ నొప్పులు రావద్దు అంటే, ఇన్ని సఫరింగ్స్ విన్న తర్వాత అసలు రాకూడదు అనుకునే వాళ్ళు ఉంటారు కదా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మన అలైన్మెంట్ ఉంటుంది. సో ఈ అలైన్మెంట్ ప్రకారం మెడ, నడుము, మోకాలు ఈ 3 ఏరియాస్ మనం చాలా స్ట్రాంగ్గా కీపప్ చేయాలి. దానికి ఉన్న కొన్ని మినిమల్ ఎక్సర్సైజెస్, మంచి న్యూట్రిషనల్ ఫుడ్, మంచి నిద్ర. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఏమంటారు అంటే మంచి ఆహారం. దేర్ ఆర్ 3 pillars ఫర్ గుడ్ హెల్త్ అండి. మంచి ఆహారం, మంచి నిద్ర, మంచి వ్యాయామం. ఇది 3 ఉందనుకోండి కరెక్ట్గా మనకి మోకాలు నొప్పులకి ఏమీ రాదు. మనం కరెక్ట్గా ప్రివెంట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎక్కువ నిల్చొని పని చేయకూడదు, ఎక్కువ మెట్లు ఎక్కడం దిగడం చేయకూడదు, ఒక్క కాలు మీదే ల్యాండ్ చేసిన గేమ్స్ అవాయిడ్ చేయాలి. ఇప్పుడు మన షటిల్ బ్యాడ్మింటన్, ఓకే, అంటే మనం జంప్ చేసి ఒక్క కాలు మీద ల్యాండ్ అవుతాయి కదా, షటిల్ చేసి, లేదా టెన్నిస్, బౌలింగ్, క్రికెట్లు కూడా, ఆల్మోస్ట్ ఆల్ గేమ్స్ లైక్ దాట్. సో
ఇవి ఒక్క కాలే ల్యాండ్ చేయడం జరుగుతుంది. అలా జరిగిన సందర్భంలో రీకూప్ చేయడానికి ఉన్న కొన్ని సంగతులు ఉన్నాయి. మనం ఇప్పుడు ఏం చేసేదో తెలుసా, ఈ జిమ్కి వెళ్ళే వాళ్ళు కూడా వార్మప్ అనేది అసలు చేయట్లేదు. వెంటనే వెళ్ళి ఆ వెయిట్స్ పట్టుకొని మళ్ళీ తొందరగా, ఎవరికి టైం లేదు కదా, మొత్తం ఆ డంబల్స్ సైజు నా మసిల్స్లు రావాలని చెప్పుకొని ఆది పెట్టుకొని లేపడమే జరుగుతుంది అందరూ. ఇది అయిపోయినాక దీని నుంచి రిలాక్స్ వీనింగ్ ఆఫ్ అనే ఒకటి ఉంది. మన ఎక్సర్సైజ్ అయిపోయినాక దర్ ఇస్ అ కూలింగ్ పీరియడ్, ఇది కూడా చేయడం లేదు. ఆ రిలాక్సింగ్ అనేది ఉన్నది, అది చేయట్లేదు. అది దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీస్ 3 phases for any exercise, if you do like that, you will not get knee joint this thing. Plus weight put on చేయకుండా చూడాలి. ఎందుకంటే మా బాడీ వెయిట్, నీ జాయింట్ ఈజ్ అ వెయిట్ బేరింగ్ జాయింట్ అండి. ఈ వెయిట్ మొత్తం పోయి పడేది మోకాల మీద. సో వెయిట్ వీలైనంత వరకు తక్కువ ఉండడం ట్రై చేయాలి. సో చాలామందికి కన్ఫ్యూషన్ ఏంటి తెలుసా, నాకు చాలా వెయిట్ ఉంటుందండి, మోకాల నొప్పులు కూడా ఉంది. సో వెయిట్ తగ్గించాలంటే నడవాలంటే ఈ మోకాలు సహకరించట్లేదు. ఓకే, ఏం చేయాలి? సో అట్లాంటి ఉన్న వాళ్ళకు మేమున్నాం. ఇది 2 కలిసి మనం తగ్గిస్తాం, వెయిట్ కూడా తగ్గిస్తాం, అదేవిధంగా మోకాలు కూడా సాల్వ్ చేస్తే. సో మీ మళ్ళీ రిజ్యువినేటెడ్, మీకు మళ్ళీ యువత్వం వచ్చిన మీ మోకాల మీద మరీ అంత బరువు పట్టకుండా ఉంటే దానికి లైఫ్ స్పాన్ చాలా రోజులు, చాలా ఏళ్ళు మీకు ఈ ప్రాబ్లం లేకుండా ఉండిపోతుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. ఇది వాళ్ళ లైఫ్ లైన్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ.